ఎస్ సుప్రీం హియర్. సుప్రీమా? సారీ, రాంగ్ నెంబర్. రైట్ నెంబర్కే చేసావే. చెప్పు అవంతిగా. అత్త నువ్వేనా? నేనే. అయినా నేనిప్పుడు నేనుగా లేనులే. కైకాల సత్యనారాయణ గారి క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేశా. ఎందుకు ఈ టైంలో చేసావు? నీకు ఈ సంగతి తెలుసా? ఆ భూమిని ఎవరో కిడ్నాప్ చేశారంటత్తా. అవునా? ఈ ముక్క నీకెలా తెలుసే? ఇప్పుడే విరాట్ ఇంటి నుంచి ఫోన్ వస్తే అత్తయ్య వెళ్లారు. ఎవరు చేశారని అనుకుంటున్నారట? రేపు భూమి కోర్టులో సాక్ష్యం చెప్తుందన్న భయంతో విరాటే కిడ్నాప్ చేశాడని అనుకుంటున్నారు. ఈ ముక్క నీకెవరు చెప్పారు? నేను వెంటనే నందికకు ఫోన్ చేస్తే చెప్పింది. ఓ, ఇంకా చెప్పాల్సిన ముక్కలేమైనా మిగిలిన్నాయా? పోలీసులొచ్చి విరాట్ ని అరెస్ట్ చేస్తామన్నారట. అత్తయ్య వెళ్లి ఆపితే వెళ్లిపోయారంట. అవునా? నీకు ఇన్ని ముక్కలు చెప్పిన నందిక ఆ అసలు ముక్క చెప్పలేదా? అసలు ముక్కేంటత్తా? ఆ భూమిని కిడ్నాప్ చేసింది నేనేనని. ఏంటి? ఎస్, దాన్ని నేనే కిడ్నాప్ చేసి నా డెన్లో కట్టి పడేశాను. అవునా? అవును, ఎందుకు? ఎందుకేంటే ఎర్రిమొహమా? రేపు కోర్టుకు వెళ్ళి విరాట్ని నిర్దోషిగా విడిపించడానికి ఏవో సాక్ష్యాలు సంపాదించిందట. ఇది గాని వెళ్ళి ఆ సాక్ష్యాలు బయట పెడితే నేను నీ కూతురు లోపలికి, విరాటు బయటికి. ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అన్నట్టు ఈ ఎక్స్చేంజ్ ఆఫరు మనకు అవసరమా చెప్పు? అందుకే రేపు కోర్టు తీర్పు తేలేదాకా భూమిని ఇక్కడే కట్టి పడేస్తాం. తర్వాత 2 రోజులాగి దీన్ని లేపేసి ఆ కేసుని మళ్ళీ విరాట్ మీదకు తోసేస్తాం. రాను రాను నువ్వు మహా కిరాతకంగా మారిపోతున్నావేమోనని అనుమానంగా ఉందత్తా. హరి ఓం తత్సత్. ప్యాలెస్ లో ఉండాల్సిన నేను ఫ్యాన్లెస్ డెన్లోకి వచ్చి ఇక్కడ పడేటట్టు చేసినందుకు ఆ భూమిని విరాట్ని ఊరికే వదులుతానా? నేనేదైనా పుచ్చుకుంటే తిరిగి ఇచ్చేస్తాను, లేదంటే ఇంకా లావైపోతాను. ఉంటాను. హరి ఓం తత్సత్. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.